నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తల్లిగా, భార్యగా, జనాలకి ఒక డాక్టర్గా ఆవిడ సుపరిచితులే. వారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. వారితో మాట్లాడి తన అంతరంగం గురించి ఇవాళ తెలుసుకొని తను సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇవాళ నించోటానికి దాని వెనక తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో తెలుసుకొని మనం కూడా వారి బాటలో నడుద్దాం. వారే డాక్టర్ జయంతి రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. ఈరోజు స్పెషల్లీ మీ ప్రేక్షకులందరికీ అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ముందు మనం మాట్లాడే కంటే ముందు కూడా అసలు హాస్పిటల్ అంతా చాలా ఆర్టిస్టిక్గా కనిపిస్తోందండి. మీరు యూస్ చేస్తున్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఆ టేబుల్ పైన చూస్తే వాల్ పైన ఉన్న పెయింటింగ్స్ దగ్గర నుంచి చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ రిసెప్షన్లో కూడా ఒక ఆర్టిస్టిక్గా ఉందండి. ఏదైతే టేబుల్స్ ఇవి కూర్చోటానికి ఇస్తారో అక్కడ కూడా అరుగుల్లాగా కలర్ కాంబినేషన్. అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందండి? ఎవరిది థాట్? యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ కలెక్ట్ చేయడం అనేది హాబీ. ఓకే. అంటే నాకు టైం ఎక్కువ ఉండేది కాదు కూర్చొని చేసేదానికి, పెయింటింగ్ చేసేదానికి. మా ఫ్రెండ్స్ ఉండేవారు, వారు అందరూ పెయింటింగ్ అది చేస్తుంటే నేను వాళ్ళని చూసేదాన్ని. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, ఎండి అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఆర్ట్ గ్యాలరీస్లోకి వెళ్ళి చిన్న పెయింటింగ్స్ అవి కొనుక్కునేది నా హాబీ. సో అది ఆ యొక్క హాబీ వల్ల కొన్ని కలెక్షన్స్ తయారైనాయి. అది ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ప్రియాంక ఉన్నారు కదండి, మా కోడలు గారు. ఆ అమ్మాయి ఏమో తనకి చాలా ఆర్టిస్టిక్ సెన్స్ ఉందండి. షీస్ గాట్ ఎ వెరీ గుడ్ ఎస్థెటిక్ సెన్స్. తను ఒకసారి మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినాము. ఈవెంట్ అటెండ్ అ వెడ్డింగ్. ఒక ఆల్మోస్ట్ 15-20 days లేము. అప్పుడు తను మొత్తం అంత రూపు అంతా మార్చేసి, మీరు వచ్చేలోపు మీకు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో తను ఎలాగా అరేంజ్ చేయాలో పెయింటింగ్స్ ఇవన్నీ కూడా తీసి డిస్ప్లే చేసింది. నేను ఐ ఆల్వేస్ ఫీల్ అనమాట, మనం అందరం కూడా చీరలు, నగలు ఇవన్నీ కొనుక్కుంటాము. కానీ బేసిక్గా నగలేంటి, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చి వేసుకోవడం అలా జరుగుతుంది. లేదా వి ఎంజాయ్ ఇట్ ఆన్ అదర్ పీపుల్. సో అండ్ ఈవెన్ ఇట్స్ జస్ట్ నాట్ ఆర్ట్ యాజ్ పెయింటింగ్, ఎనీ ఆర్ట్ ఫామ్ అనమాట. ఆర్ట్ ఫామ్లో లలిత కళలు అంటూ ఎన్నో ఉంటాయండి. 64 లలిత కళలు అంటారు. సో అది మా ఫ్యామిలీలో కొంచెం ఈ మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా చాలానే ఉంటుందన్నమాట, ఎక్స్పోజ్ టు దట్. చిన్నప్పుడు మా కజిన్స్ వాళ్ళందరూ పాటలు బాగా పాడేవారు. నేను, మా సిస్టరు, మా కజిన్స్ మేమంతా కూడా భరతనాట్యం నేర్చుకున్నాం, కథక్కు నేర్చుకున్నాం, భరతనాట్యం నేర్చుకున్నాం. సో బేసిక్లీ ఏంటంటే మాకు మా మదర్ అంటే అది కళా పోషకము అన్నది ఉన్నది మా జీన్స్లో. బట్ ఇది స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ ఎలాగంటే అండి, మనము ఒక ఫ్రేమ్ లాగా చూడాలి. ఆ ఫ్రేమ్ లోపల మనం ఏది పెడితే ఇంకొక మనిషికి ఆహ్లాదం ఇస్తుంది. కరెక్ట్గా చెప్పారు మేడం. ఇది ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ వేర్ ఇవన్నీ కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది నేను నా ముందు పెట్టుకొని రోజు చూసుకొని ఎంజాయ్ చేసుకోగలను. అవును. ఇప్పుడు మనం ఏదన్నా కొన్నామనుకోండి, ఏ పెయింటింగ్ అయినా, ఏ చీరన్నా, ఏది పోని కార్ అన్నా, ఇల్లు అయినా, ఏదన్నా అది మన యొక్క ఒక డిజైర్, అంటే మనకి హ్యాపీనెస్ ఇచ్చేది, మనకి ఏది ఆహ్లాదం ఇస్తుందో అది మనం తీసుకుంటాం. అవును. సో అది ఏది అంటే మనం ఆటోమేటిక్గా రోజు చూసేదాన్ని మీద వెచ్చిస్తే బాగుంటుందని. సో ఐ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పెయింటింగ్స్, ఐ స్టాండ్ అలా నిలబడి దాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ అలాగా రోజు నేను చూసుకోగలను. ఆ యొక్క హ్యాపీనెస్ అంటే అ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్. సో అది నాకు జాయ్,
ఇక్కడ ఈ రూమ్ లోపలికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క హ్యాపీనెస్, హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ కనపడకుండా ఒకలాంటి ప్లెజెంట్నెస్ కనిపిస్తుంది మీ సో మోస్ట్ ఆఫన్ మేము ఎలా వెళ్తామంటే జస్ట్ అప్ కమింగ్ ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. సో దట్ వాళ్ళకి అడ్వాంటేజ్, మాకు కూడా. సో వెన్ వి గో దేర్ అండ్ బై ఎనీథింగ్, మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మనం తీసుకోవాలా, తద్వారా మిగతా వాళ్ళకు కూడా దాన్ని మనము షేర్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. సో అది నా యొక్క ఎయిమ్ అండి. ఓకే, లవ్లీ అండి. మేడం, ఎప్పుడు కానీ ఆడవారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. కూతురుగా, భార్యగా, అలానే అత్తగా, అమ్మగా, కోడలిగా, తోడి కోడలుగా, ఇట్లా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు కదా. ఇందులో మీకు ఇష్టమైన రోల్ ఏది అంటే ఏమంటారు? డెఫినెట్లీ తల్లి రోలు, అమ్మ రోలే. ఓకే, ఐ థింక్ అది ఒక ఒక స్త్రీకి పరిపూర్ణత ఇచ్చేది ఒక తల్లి రోల్. మా మా బాబు పుట్టిన తర్వాత, చేతిలో ఎత్తుకున్న తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ యొక్క ప్రేమ నాకు అర్థమైంది. ఓకే, ఒక తల్లి అన్కండిషనల్ లవ్ ఎలా ఇస్తుంది వాళ్ళ పిల్లలకి అనేది అప్పుడు అర్థమైంది. సో దట్ ఓన్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం అనుకుంటాము మన నుంచే వచ్చిన పిల్లలే మనకి హ్యాపీనెస్ ఇవ్వగలమని. అలా కాదు, ఈవెన్ మనం పెంచుకున్న బిడ్డల ద్వారా కూడా మనం ఆనందం పొందొచ్చండి. ఎందుకంటే ఒక చైల్డ్ ఎంత ఇన్నోసెంట్గా ఉంటుందంటే, వాళ్ళు లిటరలీ మన హార్ట్ లోపలికి వాళ్ళు జొచ్చుకొని వెళ్ళిపోతారు. ఆ హృదయంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలాగా. సో అండ్ మన లైఫ్ని ఆ కంప్లీట్నెస్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన లైఫ్ని మనం ఇంకొక దృక్పథంతో కూడా మనం చూడగలగచ్చు. పిల్లల ఐస్ ద్వారా చూసేది అది వేరే అండి. వాళ్ళ ఒక ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు లైఫ్ని చూసే విధానం, పెద్దలు చూసే విధానం వేరేగా ఉంటుంది. మా ప్రొఫెసర్ ఎప్పుడు అంటారనమాట, డోంట్ ట్రీట్ చిల్డ్రన్ యాజ్ మీనియేచర్ అడల్ట్స్ అని. ఓకే, వండర్ఫుల్. పిల్లలు అనేది మన అడల్ట్ కి ఒక చిన్న ష్రింక్ అయిపోయి మీనియేచర్ కాదండి. పిల్లలు వేరే. వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఇన్నోసెన్స్ ఇవన్నీ వేరే. వాళ్ళ లైఫ్ని చూసే విధానము వేరే. వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. సో ప్లస్ వాళ్ళ నుంచి మనం మన చైల్డ్హుడ్ మళ్ళీ జీవించవచ్చు. సో మనం అందరం కూడా ఎప్పుడు అనుకున్నా, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆ బాల్యంలోనే మనం ఎంత సంతోషంగా ఉన్నాము, ఎప్పుడు అలాగే ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటాం కదా. మనకి సెకండ్ ఆపర్చునిటీ లైఫ్లో మన పిల్లల ద్వారా వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను చాలా నమ్ముతాను ఏంటంటే, మనకి ఆ ఓనర్షిప్ అంటుంటుంది. ఇది నా చైల్డ్, ఇది నా బిడ్డ, నేను అనుకున్నట్టే నేను పెంచాలి అని. నాకు ఇది బాగా పనిచేసింది, నా పిల్లలకు కూడా ఇదే రకంగా బాగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా కాదు, ప్రతి మనిషి యూనిక్. ఇప్పుడు ఒక ఏ, ఒక బి ఉన్నారనుకోండి. సో ఈ పర్సన్ వేరే యూనిక్. ఇలాంటి పర్సన్ ఈ హోల్ భూ ప్రపంచంలోనే ఉండరండి. యు ఆర్ యూనిక్. సో సురేఖ ఈజ్ యూనిక్. మీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే మీరు కడుపులో ఉన్నప్పుడు మీకు ఉన్న ఆ యొక్క ఇన్పుట్స్ వేరే, మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఇన్పుట్స్ వేరే. సో మీ పర్సనాలిటీ డిఫరెంట్గా డెవలప్ అవుతుంది. ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ కంపేర్ ప్రెగ్నెన్సీస్, డోంట్ కంపేర్ చిల్డ్రన్. ఈచ్ ప్రెగ్నెన్సీ యూనిక్ అండి, ఈచ్ చైల్డ్ యూనిక్. సో మనము ఎప్పుడు కనుక కంపారిజన్ చేస్తామో, చూడు వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి, నువ్వెందుకు ఇట్లా చదవటం లేదు, నువ్వెందుకు పాడటం లేదు, నువ్వెందుకు ఆడటం లేదు. బట్ ఆ టైం మనం స్పెండ్ చేసే బదులు, నా బిడ్డలో ఏం టాలెంట్ ఉన్నది. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తారు. సో దాన్ని మనం ఎతకాలి, దాన్ని మనం వెలికి తీయాలి, దాన్ని మనం షైన్ చేపించి వాళ్ళని పెంచాలన్నమాట. సో వాళ్ళని
ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. అది మనకి గ్రేట్ ఛాన్స్ వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకునేదానికి. మేడం ఇంకొక విషయం మాట్లాడాలి అంటే ఇందాక మీరు అన్నారు నాకు అమ్మ రూల్ చాలా ఇష్టం, ఎవరికైనా కూడా ఎక్కువ మంది మెజారిటీ ఇది మాటే అంటారు అనమాట. చాలా సంతోషం అనిపించింది. అయితే నాగశ్విన్ గారి మూవీ హిట్ అయిన తర్వాత చాలామంది అన్ని రోజులు కూడా డాక్టర్ జయంతి రెడ్డి అన్న వాళ్ళందరూ కూడా నాగశ్విన్ గారి వాళ్ళ మదర్ అన్నప్పుడు ఎలా అనిపించిందండి? అవును, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆనందం వేరే. సో మెయిన్లీ ఏంటంటే నేను దేవుడికి చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను అనమాట ఆ టైంలో. ఎందుకంటే ఈ యొక్క దినం నేను చూసేదానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు కదా అని. ఎంతమందికి ఆ లక్ ఉంటుందండి దట్ దే కెన్ సీ ఆ లెవెల్లోకి రేజ్ అవ్వడము, వాళ్ళు సక్సెస్ అందుకోవడం అనేది నేను చూడగలిగినానని చెప్పి ఆ ఆనందము, ఆ యొక్క గ్రాటిట్యూడ్ నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటానండి. వెరీ ట్రూ. ఇందాక మీరు అన్నారు దేవుడికి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అని చెప్పి. మీ టేబుల్ పైన నేను చూశాను కూడా, శివుడి బుక్ ఒకటి ఉంది. సో దేవుడిని నమ్ముతారా అంటే ఏమంటారంటే మీ ఎవ్రీడే లైఫ్లో దైవారాధన కానీ మీరు చేసే పూజా విధానాలు కానీ ఏమన్నా ఉంటాయా అండి? ప్రతిరోజు నేను ఇంత సమయం అయినా నేను కనీసం భగవంతుడి ముందు కూర్చుంటాను. అవునమ్మా, డెఫినెట్లీ డైలీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత నేను దేవుడి రూమ్లో కూర్చుంటాను. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేస్తాను. సో అది నా అలవాటు అనమాట. నా 6th క్లాస్ నుంచి చేయడం అనేది అలవరుచుకున్నాను. అది మా పెద్దనాయన యొక్క ఇన్ఫ్లుయెన్స్. మా అందరితో టీఎం మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఉండే, అప్పుడు చాలా ఫేమస్ ఉండే. అది మాకు అందరికీ బోధించారు. మేమందరూ కూడా ఆ టైంలో నుంచి చేసేవాళ్ళం. సో దానివల్ల ఎప్పుడన్నా చాలా పని ఒత్తిడి వల్ల నేను చేయలేకపోతే నాకు తెలిసిపోతుంది అనమాట. ఆ రోజు యొక్క ఇరిటేషన్ వేరేనే ఉంటుంది. ఆ రోజు నా మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ సీన్ ఇట్ ఆల్ మై లైఫ్. అండ్ ఎప్పుడు కనుక నేను స్ట్రాంగ్గా చేశాను అప్పుడు డెఫినెట్లీ నా స్కూల్ డేస్ నుంచి, 6th నుంచి కదా, నా స్కూల్ డేస్ నుంచి కూడా నా స్కూలాస్టిక్ కెరియర్లో నాకు వచ్చిన మార్కులు, కాలేజ్లో మెడిసిన్లో నాకు వచ్చే మార్కులు ఎప్పుడు ఎక్కువే ఉండేది నేను మెడిటేషన్ బాగా చేసినప్పుడు. సో అందుకే నాకు దాని యొక్క సత్ఫలితాలు తెలుసు కనుక నేను ఎప్పుడు పేషెంట్స్కి చెప్తూ ఉంటాను. బికాజ్ 90% మనకు వచ్చే రుగ్మతాలన్నీ కూడా మైండ్లో స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ వల్ల అన్ని రకాలుగా. సో అది మైండ్లో స్టార్ట్ అవుతుంది. దానివల్ల బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. సో దాన్ని మనము సోమాటిక్ డిసీజ్ ఉంటామన్నమాట. సో ఇట్ ఈస్ సైకోసోమాటిక్. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ మనము గుర్తించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనం తెలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని. ఓకే మేడం, ఇంకొక విషయం మాట్లాడాల్సి వస్తే, సార్ ఒకవైపు టాప్ మోస్ట్ యూరాలజిస్ట్ అండి, మీరు ఒకవైపు టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అని చెప్పొచ్చండి. అయితే చాలామంది ఆడవారు కానీ అమ్మాయిలు కానీ ఫీల్ అయ్యేది ఏంటి అంటే, పెళ్ళితో నాకు శుభం కార్డ్ పడిపోతుంది, నా హోప్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయాలేమో, నా గోల్ నేను రీచ్ అవ్వలేదు. ఇప్పటి జనరేషన్ తీసుకున్నట్లయితే నా కెరియర్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిపోతుందో అని పెళ్ళికి ఆలోచించే అమ్మాయిలు కూడా బోల్డ్ అంతమందే ఉన్నారు. కానీ మీకు మాత్రం మీ లైఫ్కి అక్కడే శ్రీకారం పడింది అని మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే చెప్తూ ఉంటారు. దీన్ని మీరు ఎలా చెప్తారండి? అంటే సార్ సపోర్ట్ కానీ మీ అత్తగారి వైపు నుంచి సపోర్ట్ కానీ ఆ రోజుల్లో ఎలా ఉండిందండి? డెఫినెట్లీ అండి, మా వారి సపోర్టు, మా పేరెంట్స్ సపోర్ట్ అండి. ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్టు, తర్వాత మా వారి సపోర్టు, మా ఇన్లాస్ సపోర్టు. సో ఇవన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి మా తాతగారు మమ్మల్ని పెంచారు. మా ఫాదర్ ఏమో డిస్ట్రిక్ట్స్లో ఆయన సర్జను. సో డిస్ట్రిక్ట్స్లో పనిచేశారు, 11 years నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేశారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ప్రొఫెసర్గా రిటైర్ అయినారు. సో మేము ఇక్కడే ఉండేవారము. అయితే ఆ టైంలో బేసిక్గా మేము ఏది చదవాలనుకుంటే వీ హ్యాడ్ దట్ ఫ్రీ హ్యాండ్. ఆ ఫ్రీ హ్యాండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం బాల్యం నుంచి వెళ్ళాలనుకుంటే, మేము డాన్స్ నేర్చుకోవాలనుకుంటే
మా తాతగారు మమ్మల్ని తీసుకువెళ్ళి డాన్స్ క్లాస్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చేవారు. సో అంత సపోర్ట్ ఉండే అనమాట ఫ్యామిలీలో. నా చెల్లెలు అనమాట శ్రీదేవి అని, తను కూడా డాక్టర్, యుఎస్ఏలో ఉంది. మా ఇద్దరిని తీసుకొచ్చేవాళ్ళు. మా చేత అరంగేట్రం చేపించారు 1976లోనే. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ మాకు సపోర్ట్ ఉండేదన్నమాట. మేమిద్దరమే ఆడపిల్లలు. ఎప్పుడు కూడా మా ఫాదరు వివక్షత చూపించలేదన్నమాట. ఎప్పుడు నాకు బాయ్ ఉంటే ఎంత బాగుండేది, నాకు ఒక కొడుకు ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి మా చేతే మాకు ఆ ఫీలింగే రానియలేదండి. అందుకే మేము ఎప్పుడైనా పేషెంట్స్ చూస్తే ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ళు ఏడవడము, సో అలాంటి ఫీలింగ్స్ పెట్టడము. నేను అసలు డోంట్ వరీ, జయంతి శ్రీదేవి పుట్టింది అనుకో అంటాను. సో ఏంటంటే ఆ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల మేము చదువుకోగలిగినాము. అండ్ ఆల్సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ వీఆర్ అచీవ్డ్. అయితే ఇది వాళ్ళ ప్రతి ఒక్కరు ఆ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు అరే ఆడపిల్ల పుట్టిందిరా అని చెప్పి అనుకుంటే అప్పుడు ఆ అమ్మాయిలో ఒక రకమైన అభిమానం దెబ్బతింటుంది. సో అదే ఇంట్లో అసలు నువ్వు గర్ల్ అనే ఫీలింగే ఎప్పుడు లేదండి. నువ్వు టెన్నిస్ క్లాస్కి పోతావా, నువ్వు బ్యాడ్మింటన్ క్లాస్కి పోతావా, నువ్వు టైపింగ్, మాకు టైపింగ్ కూడా నేర్పించినారు ఆ టైంలో అప్పట్లో. దట్ వాజ్ ఇన్ 1974-75 లైక్ దట్. సో అప్పుడు ప్రతిదీ కూడా బాయ్ ఏది చేస్తే నువ్వు కూడా చేయగలగాలి అని చెప్పి ఇద్దరు కూడా, మా తాతగారైనా మా నాన్నగారైనా, వాట్ అ బాయ్ మ్యాన్ కెన్ అచీవ్ యూ కెన్ అచీవ్ అని అది మాకు పెట్టేవారు అనమాట. అది కంటిన్యూస్ ఆ ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఓకే, మేము మా సిస్టర్స్, కజిన్స్ అందరూ మేము చాలా లక్కీ. సో వీ నెవర్ ఫేస్ దట్ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనమాట. బాయ్ గర్ల్ అనే డిస్క్రిమినేషన్ లేదు. అండ్ నేను అందరు కజిన్స్లోకి ఫస్ట్ దాన్ని కనుక ఆల్ ఐజ్ వేర్ ఆన్ మీ. నువ్వు బాగా చదువుకోవాలా, నేను అలానే వెళ్ళాలి. మా మమ్మీ ఎప్పుడు అనేది నువ్వు లీడింగ్ అనమాట, నువ్వు బాగా చదివితే నీ వెనక అందరూ కూడా చక్కగా చదువుతారు. సో అలాగే నా వెనక టోటల్ 4 డాక్టర్స్ అయిపోయినారు అనమాట. సో అది కూడా ఒక ఇన్స్పైరింగ్ పాయింట్ ఉండే. అండ్ హార్డ్ వర్క్ ఎప్పుడు మాకు ఎంకరేజ్మెంట్ ఉండేది, ఎందుకంటే మా ఫాదర్ చాలా హార్డ్ వర్కింగ్, మా అమ్మ కూడా. సో ఇంట్లో మేము ఆ ఎన్వైర్న్మెంట్ చూసాం కనుక ఇట్ వాజ్ వెరీ ఈజీ. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కూడా, ఆయన ఏది చేసినా కూడా టోటల్ ఫెలిసిటేటర్ అనమాట. ఏది కూడా అడ్డం చెప్పలేదు. నేను ఏది సబ్జెక్ట్ చేయాలన్నా కూడా నాకు టోటల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మా ఇన్లాస్ నుంచి కూడా టోటల్ ఎంకరేజ్మెంట్ ఉండేదన్నమాట. అండ్ మా పిల్లలు పెరిగేటప్పుడు మా తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు వాళ్ళని. సో నాకు అది ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే మీరు బిజీ లైఫ్లో ఉండిపోతారు. అది అనమాట మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అందరూ ఆలోచించేది ఏంటంటే దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు నువ్వు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నావంటే నువ్వు, మీ వారు, మీ పిల్లలు. సో నువ్వు కెరియర్ మీదకి చాలా ఆలోచించాల్సి వస్తుంది. అరే 1 చైల్డ్ ఇనఫ్, ఈ 1 చైల్డ్తోనే నేను ఇంత కష్టపడుతున్నాను, మళ్ళీ నా కెరియర్కి మళ్ళీ బ్రేక్ వస్తుందని చెప్పేసి. సో దట్ వే ఏంటంటే మాది అంతా ఉమ్మడి కుటుంబం ఉండే, వీఆర్ ఆల్ స్టేయింగ్ టుగెదర్. ఓకే. సో అందరూ కలిసి ఉన్నందుకు మా పిన్నమ్మని కూడా చూశాను అనమాట. మా తాతగారింట్లో వాళ్ళందరూ కలిసి ఉండేవారు అనమాట. సో వాళ్ళ పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు కలిసి పెరిగారు, మేమందరం కూడా కలిసి పెరిగాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట అమ్మాయికి. అరే నేను సరిగ్గా పెంచగలనా లేదా అనే టెన్షన్. సో ఇదేంటంటే నన్ను మా అమ్మ నాన్న బాగా పెంచారు, మా పిల్లల్ని కూడా బాగా పెంచుతారు అనే ఆ ధైర్యం అనమాట. దాంతో వీ కుడ్ గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ వీ వాంటెడ్. అండ్ మా ఫాదర్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేసేవారు అనమాట. నేను సపోజ్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ అండ్ డూయింగ్ సర్జరీస్ అవన్నీ కూడా హీ యూస్ టు సే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది. దట్ వాజ్ లాంగ్ బ్యాక్ ఇన్ 90s. అప్పుడు ఇంతమంది లాప్రోస్కోపిక్ సర్జన్స్ కూడా ఎవరు లేరు. సో వెన్ హీ టాట్ అస్ డ్రైవింగ్, సో ఐ యూస్ టు టేక్ అ వెహికల్, పుట్ ఆల్ మై ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దట్. నేనే డ్రైవ్ చేసుకొని విత్ ద పీపుల్. Yes, I used to go to one end of the city to the other end and do laparoscopic surgery. So that's why the initiative though we got experience anamata. Okay. So actually చాలా మంది అనుకుంటారనమాట ఈ
డాక్టర్ ఉంటే అది కూడా స్పెషాలిటీ చేసినప్పుడు మా ఫాదర్ ఎప్పుడు ఒకటే అడిగేవారు అనమాట, వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యూ వాంట్. అంటే అంత వినడానికి చాలా బాగుందండి. అప్పట్లో మిమ్మల్ని అడిగి చేయటం అనేది అద్భుతం. యా, సో ఐ వుడ్ ఆల్వేస్ టెల్ అనమాట, ఒకటే ఏదన్నా చేయని ఎనీ ప్రొఫెషన్, బట్ హీ షుడ్ బి డూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ హిస్ లైకింగ్. ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను సర్జరీ చేస్తున్నాను అనుకోండి, ఆయన ప్యాషన్తో ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, సో హీఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ డూయింగ్ హిస్ సబ్జెక్ట్. సో ఒక హ్యాపీ పర్సన్ కెన్ మేక్ అనదర్ హ్యాపీ పర్సన్ హ్యాపీ, అనదర్ పర్సన్ హ్యాపీ. సో వన్ హ్యాపీ పర్సన్ కెన్ మేక్ అనదర్ పర్సన్ హ్యాపీ. సో అందుకు మనము ఎన్నుకునే సబ్జెక్టు కొంతమందికి అదే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ రాకపోవచ్చు కొంచెం, ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. కానీ అందులోనే వాళ్ళు ఎలాంటిది అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా ఉన్నారో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ పీడియాట్రిక్స్ చేయాలనుకున్నాను. సో పీడియాట్రిక్స్ చేయాలనుకుంటే నాకు 1 మార్క్లో పీడియాట్రిక్స్ తప్పి గైనకాలజీ వచ్చింది. బట్ దెన్ వాట్ ఐ డిడ్, నేను కూర్చొని బాగా ఆలోచించాను, సరే పీడియాట్రిక్స్ రాలేదు, దే మస్ట్ బి సమ్ రీజన్ ఎందుకు రాలేదు. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, ఐ ఎమ్ ద బేబీస్ ఫస్ట్ పీడియాట్రిషియన్. ఓకే. బేబీ కడుపులో ఉన్నప్పుడే నేను పీడియాట్రిషియన్. ఆ బేబీ ముందు ఫస్ట్ మీ చేతిలోకే వస్తుంది. సో ఇంతప్పుడు నుంచే నేను వాళ్ళని ట్రీట్ చేస్తున్నాను. అలా అనుకొని వాళ్ళకి కొంచెం గర్భ సంస్కారాలు, కొన్ని వేరియస్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట, మ్యూజిక్ థెరపీ, గర్భ సంస్కారం అని చెప్పేసి ఇలాంటివన్నీ నేను మా హాస్పిటల్లో అవలంబిస్తూ ఉంటాను దానివల్ల. సో ఇవన్నీ చేసేదానికి కూడా సారు బాగా నాకు ఎంకరేజ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్ జయరామ్ రెడ్డి, నాకు ఇద్దరికి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ అ కామన్ ప్యాషన్ అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్, ఒకటి ఇండియా ట్రావెల్, ఒకటి ఆంధ్రప్రదేశ్ ట్రావెల్, ఒకటి ఇండియా హైదరాబాద్లో ఏదో ఒకటి కొత్తది మనం చూడాలి, ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లోర్. అండ్ వెన్ వీ గో వి రియల్లీ రీడ్ అబౌట్ ఇట్, అంత మస్తు చదువుకొని. అండ్ దెన్ ఇప్పటికి కూడా నాకు హిస్టరీ ఛానల్ అంటే చాలా ఇష్టం, అండ్ రీడ్ అబౌట్ హిస్టరీ బుక్స్. సో దీస్ ఆర్ సంథింగ్స్ విచ్ ఐ లైక్. అండ్ అట్లనే ఏమైందంటే, ఆయన పేరు జయరామ్ రెడ్డి, నాది జయంతి రెడ్డి. సో అందుకే అది జేజే హాస్పిటల్ అని అక్కడ వచ్చిన వర్కర్సే వాళ్ళే పెట్టేశారు ఆ పేరు, మేము కూడా అనుకోలేదు. అలాగా కుదిరింది. ఓకే మేడం, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా ఎంత హ్యాపీ ఫ్యామిలీ అయినా చిన్న చిన్న సరిగమలు అనేవి ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొట్టుకోవడాలు, మాట్లాడుకోకపోవడాలు, అలకలు, ఇలాంటివి మీ మధ్య వచ్చినప్పుడు ఏ ఫ్యాక్టర్ మిమ్మల్ని ముందుకు నడిపించింది? ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో చిన్న చిన్న వాటికి డివోర్స్లు పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? యాక్చువల్లీ అండి, ద ఫస్ట్ సలహా నేను ఇచ్చేది ఏంటంటే, డోంట్ ట్రై టు చేంజ్ యువర్ స్పౌస్. సో మీ భార్యని కానీ భర్తని కానీ మార్చాలి అని అనుకోవద్దు. అంటే వాళ్ళని అర్థం చేసుకో. అంటే మరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అట్లా అర్థం చేసుకో, అట్లా ఏం అంటాం లేదు నేను. మళ్ళీ దీనికి కూడా అంటే కొడుతుంటే నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళు కొడితే అవన్నీ అర్థం చేసుకోని నేనేమంటాను లేదు. దట్ ఆల్ ఖండించాలి. ఇఫ్ దేర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఈస్ డ్రింకింగ్, ఈస్ స్మోకింగ్ టూ మచ్, అండ్ దెన్ బీటింగ్ ద వైఫ్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్లోనే ఖండించాలి ఇలాంటివన్నీ. కానీ కొన్ని ఉంటాయన్నమాట, యునో ద వే లైఫ్లో లేదా వాళ్ళ దృక్పథం ఉంటుంది, అది డిఫరెంట్ ఉంటుంది. నేను ఫస్ట్ పాయింటే చెప్పాను కదండి, ప్రతి మనిషి యూనిక్ ఉంటారు. ఈ ఇద్దరు పిల్లలు, ఒక తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా సేమ్ ఉండరు. ఒకటేసారి పుట్టిన ట్విన్స్ కూడా సేమ్ ఉండరు. అలాంటిది నువ్వు ఒక వాతావరణంలో పెరిగావు, ఆయన ఇంకొక వాతావరణంలో పెరిగారు. ఆయనకి వచ్చిన ఇంబైబ్ అయిన క్వాలిటీస్ వేరే ఉంటాయి, నీకు ఇంబైబ్ అయిన క్వాలిటీస్ వేరే ఉంటాయి. నువ్వు ఆయనలాగా ఉండాలని లేదు, ఆయన నీలాగా ఉండాలని లేదు. సో జస్ట్ ఎంజాయ్ ద వెరైటీ ఇన్ ద పర్సనాలిటీ. ఓకే. సో ఒక మనిషి పర్సనాలిటీ 16-17 ఇయర్స్కి ఫిక్స్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు జస్ట్ సీ ఏమన్నా మేజర్ క్లాషెస్. As I told you, if it's been some habit problems and all that, there's nothing, and unfortunate.
సపోజ్ మిగతాది కొన్ని స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తే యూ విల్ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ ఇట్ అవుట్ అండ్ యూ సే ఓకే మీరు ఇది చెప్పినందుకు ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అని చెప్పాలి. ఓకే. మోర్ దెన్ సెకండ్ పాయింట్, ఫస్ట్ డోంట్ ట్రై టు థింక్. ద సెకండ్ పాయింట్ ఇస్ దట్ ఇట్స్ జస్ట్ నాట్ కేరింగ్ ఫర్ అ పర్సన్, యూ హ్యావ్ టు షేర్ ఆల్సో యువర్ లైఫ్. ఓకే. ఇది ఏంటంటే మీ లైఫ్లో ఏం జరిగింది, ఈరోజు నేను హాస్పిటల్లో ఈ కేసు చేశాను అంటూ హ్యాపీగా పోయి ఇంకొక మనిషికి షేర్ చేయడం అనేదే కదండి కామ్రేడీషిప్. నిజం. సో ఇప్పుడు ఆయనకు రెడీ లేడు వినేదానికంటే వేర్ ఇస్ దట్, అది మన ఉన్న ఎంతోజాసం అంతా చూస్తానే పోతుంది. సో అది అన్నమాట. సో వెన్ యూ ఆర్ నాట్ ఓన్లీ కేరింగ్, యూ ఆల్సో హ్యావ్ టు షేర్ అండ్ లిసన్ టు అదర్ పర్సన్. ఇంకో పర్సన్ షేర్ చేస్తున్నారంటే లిసన్. అండ్ పిల్లల దగ్గర కూడా అనమాట, వాళ్ళు వచ్చి ఏదైనా షేర్ చేస్తున్నావు అంటే అన్ని పక్కకు పెట్టి జస్ట్ లిసన్. ఓకే. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వెన్ ద షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ మ్యారేజ్. చాలా మంచి సజెషన్ ఇచ్చారు మేడం. అయితే జేజే హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు, ఇనాగరేషన్ స్టార్ట్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు చాలా వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు, చాలా రకాల అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు 2024లో కూడా గైనకాలజీ చదివి కూడా మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నప్పటికీ కూడా హాస్పిటల్ పెట్టాలంటే ఆలోచిస్తున్నారు. ఎంత జెన్యూన్ అయినప్పటికీ కూడా ఏదైనా బ్లేమ్స్ వస్తాయేమో, ఎందుకంటే ఇంత కష్టపడి చదువుతాం, ఎక్కడైనా ఏదైనా కొంచెం తేడా కొట్టిందో ఎవరైనా కూడా ప్రాణం పోయాలనే చేస్తాం, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా తేడా కొడితే మాత్రం డాక్టర్నే బ్లేమ్ చేస్తున్నారు. సో హాస్పిటల్ పెట్టి రిస్క్ ఎందుకు చేయటం అని చెప్పి కన్సల్టెంట్గానే వర్క్ చేస్తున్న డాక్టర్స్ చాలామంది నేనే నా ఫ్రెండ్స్లో చూశానండి. సో ఆ టైంలో, ఆ పీరియడ్లో మీరు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు కదా, మీకేమన్నా హర్డిల్స్ వచ్చాయా? అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? మేము తీసుకున్న డెసిషన్ ఎట్లా అంటే అమ్మా, 1988లో నా ఎండి అయిపోయిందే. మా ఫాదర్కి అమీర్పేట్లో ఒక నర్సింగ్ హోమ్ ఉండేదన్నమాట. సో మా చిన్నప్పటి నుంచి నర్సింగ్ హోమ్, మా పిన్నమ్మ కూడా నర్సింగ్ హోమ్లో చేసేవారు. సో మాకు ఆ ఎన్వైర్న్మెంట్ అలవాటు అనమాట. సో ఆఫ్టర్ ఎండి స్ట్రేట్ అవే వెళ్ళి అక్కడే నర్సింగ్ హోమ్లో కూర్చున్నాను. ఓకే. సో అది కొంచెం ఏమంటే యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ ఆల్మోస్ట్ ఒక 10 years వరకు ఏమైందంటే క్లయింటేల్ పెరిగే కొద్దీ దెన్ కొంతమందికి జస్ట్ అమీర్పేట్ హాస్పిటల్ చిన్నగా అయింది. సో అప్పుడు నేను ఏం చేసేదానంటే ఈ పేషెంట్స్ని యశోద హాస్పిటల్, అప్పుడే అప్కమింగ్ అనమాట యశోద హాస్పిటల్, చల్లా నర్సింగ్ హోము, ఇట్లా హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి వివేకానంద హాస్పిటల్, ఇట్లా వీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి నా డెలివరీస్ చేసేదాన్ని. సో ఏమయ్యేది, నాకు కమ్యూట్ చేయాల్సిన అవసరం పడేది. ఓకే. సో నేను అమీర్పేట్లో ఉండి మరి అక్కడి నుంచి అన్ని దగ్గరలు వెళ్ళడం, సరిగ్గా డెలివరీ టైంకి వెళ్ళడం, సో ఇట్ బికేమ్ టూ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ. అండ్ ఆ టైంలో ఇంకా అంతకంటే ముందు నాట్ ఓన్లీ ప్రాక్టీస్, నేను మెటర్నిటీ హాస్పిటల్ 96 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేసేదాన్ని. మార్నింగ్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ ప్రొఫెసర్గా వెళ్ళి మళ్ళీ వచ్చి ఓపీ చూసి చేయడం అనేది ఇట్ వాజ్ బికమింగ్ వెరీ స్ట్రెస్ఫుల్. సో నేను అప్పుడు ఇంకా 96లో వదిలేసి ఐ థాట్ అన్ని ఒక్క దగ్గర ఉంటే బాగుందని చెప్పేసి, ఇన్ని దగ్గరలో తిరిగే కంటే కూడా అన్ని ఒక్క దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి అమీర్పేట్ నుంచి కళ్యాణ్ నగర్కి మేము షిఫ్ట్ అయినప్పుడు పేరు కూడా మార్చేసాం. అక్కడేమో చైతన్య నర్సింగ్ హోమ్ అని ఉండే, ఇక్కడేమో మేము జేజే హాస్పిటల్ అని పేరు మార్చినాం, ప్లేస్ మార్చినాం, ఎవ్రీథింగ్ న్యూ. సో మళ్ళీ అన్నీ మొదటి నుంచి స్టార్ట్ చేసాం. సో మేము కట్టినప్పుడు మేము ఒకటి ఆలోచించామన్నమాట, మాకు కన్వీనియన్స్, ఒక్క దగ్గర మేము ఉంటున్నాము, చేస్తున్నాము, మా ఇల్లు కూడా పైనే కట్టుకున్నాం. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి అవైలబిలిటీ ఎక్కువైతుంది, ఎప్పుడైనా సరే అవైలబుల్ యో. సో ఆ ప్రాబ్లం ఇనిషియల్లీ ఏమైందంటే ఈ చుట్టుపక్కల యాక్సిడెంట్ కేసులు, హార్ట్ పేషెంట్స్ అందరు వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేవాళ్ళు. సో ఇట్ వాజ్ నాట్ దట్ నేను గైనికే చూస్తానని అట్లా ఉండేవాళ్ళం కాదనమాట. సో వీ సేవ్డ్ మెనీ లైఫ్స్ లైక్ దట్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అరే ఇంటి పైన పెట్టుకున్నావు కదా హాస్పిటల్ పైనే, సో హౌ కెన్ యూ పేషెంట్స్ ఊరికే డిస్టర్బ్ చేస్తారేమో నేను అని. అట్లా ఎప్పుడు చేయలేదండి, ఇప్పటికీ నేను చెప్తాను 25 yearsగా నోబడి డిస్టర్బ్ అస్ అన్నెసెసరీలీ. సో కిందకి మేము వెళ్ళి మేము చూసేవాళ్ళం, దట్ ఈస్ థింగ్. సో ఇది మీరు అంటున్నారు కదా భయపడుతున్నారని చెప్పి, ఈ సినారియో కొంచెం ఈ లాస్ట్ 20 yearsగా మారిందండి. ఇప్పుడు మారింది. ఎస్. ఏమంటే ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అది వచ్చిన తర్వాత హౌ వీ డీల్, అండ్ ఆల్సో డెఫినెట్లీ ఈ యాక్ట్స్ అన్నీ అంటే PCPNDT యాక్ట్, MTP యాక్ట్, ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా
అమలు చేస్తున్నారు. సో దానికి ఏమంటే మీరు ఒక్కరే కాదు, నీ పక్కన ఇంకా చాలా మంది అసిస్టెంట్స్ అవసరం పడుతున్నది. సో అండ్ యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ ఐ టుక్ అసిస్టెంట్స్. ఓకే. సో నేను ఒక్కదాన్ని ఇంత బర్డన్ నేను మోయలేను. సో వాళ్ళు కూడా కూర్చొని ప్రోటోకాల్స్ తయారు చేసి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం మనం చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే ప్రోటోకాల్స్ ఫాలో అయ్యేటట్టు చేస్తున్నాం అనమాట. బట్ స్టిల్ సమ్టైమ్స్ సమ్ హికప్స్ విల్ హ్యాపన్. దానికి వీ హ్యావ్ టు బీ టోటలీ ఏమంటే ఎంపథెటిక్గా ఉండాలి టువర్డ్స్ ద పేషెంట్. ప్రతి పేషెంట్తో కూడా ఏ కాలం అని కాదు, ఏ టైం అని కాదు, ఎవ్రీ టైమ్ యూ షుడ్ బీ నైస్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ మంచిగా మాట్లాడి వాళ్ళకి మనం చేయగలిగేది మనం చేయాలి. మనం చేయలేంది అమ్మ నాకు తెలుసు బెస్ట్ డాక్టర్ అక్కడికి వెళ్ళండి అని చెప్పి నీకు ఏ స్కిల్ ఉందో అంతవరకే చేయాలి. నీకు లేని స్కిల్ నీకంటే బెటర్ స్కిల్ ఉన్న వాళ్ళని తెప్పించుకొనన్నా చేయాలి, లేదా అక్కడికి మనం రెఫర్ అన్నా చేయాలి. సో ఆ యొక్క విచక్షణ జ్ఞానం అది పెట్టుకొని మనం చేయాలి. అండ్ ఆల్సో యాజ్ వేరే మార్గం లేదు ఈ కాలం, వీ షుడ్ హ్యావ్ ఆల్ ది ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ అవన్నీ కవరేజ్ మనం తీసుకోవాలి. అండ్ ఆల్సో ద కరెక్ట్ టైప్ ఆఫ్ స్టాఫ్, ఆ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవన్నీ చాలా అవసరం అండి. సో ఇవన్నీ చేస్తే అండ్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ గుడ్ సపోర్ట్ ఎట్ హోమ్. ఎందుకంటే ఇక్కడ యువర్ ఓన్ సెటప్ అయితే ఇంకెంత మీరు ఇవ్వాలి టైం. సమ్టైమ్స్ ఓన్లీ 5 minutes వీ మే హ్యావ్ విత్ యువర్ పీపుల్ ఎట్ హోమ్. సో అది చాలా మేడం టైం గురించి మాట్లాడాం కాబట్టి ఇంకొక మాట నేను అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు గైనక్ అంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు, అర్ధరాత్రి అపరాత్రి ఏది ఉండదన్నమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయో టీచర్ అనుకోండి, ఇంట్లో వాళ్ళదో అయిన వాళ్ళదో ఒక ఫంక్షన్ జరిగితే 3 రోజులు చక్కగా లీవ్ పెట్టుకుంటారు, ఆ 3 రోజులు ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. కానీ మీ కెరియర్ కానీ మీ లైఫ్ కానీ అలా ఉండదు కదా, అలా ఎలా బ్యాలెన్స్ చేశారండి ఫ్యామిలీని కెరియర్ని? అదే చెప్తున్నానండి, ఈ మన టైం మంది కాదు, ఏ టైంకి పేషెంట్ వస్తుందో మనం చెప్పలేము. ఒకసారి టోటలీ అన్నీ నేను చాలా బాగా ప్లాన్ చేశాను అనుకున్నాను, కానీ అప్పుడే ఒక రప్చర్డ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. మనం వదిలి వెళ్ళే స్థితిలో ఉండము, ఎందుకంటే పేషెంట్ ఈస్ బ్లీడింగ్ ఇన్ సైడ్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తుంది గైనకాలజీలో. నేను అన్నాను యూరాలజీలో అన్నీ ఉండవు, పీడియాట్రిక్స్లో కొన్ని ఉండొచ్చు, ఆర్థోపెడిక్స్లో అట్లా ఉండవు. సర్జరీ కూడా నేను వచ్చి ఒక టూ అవర్స్ తర్వాత వచ్చి నేను అపెండిక్స్ చేస్తాను అని కూడా అన్నా కూడా ఏమీ కాదు. కానీ ఇది డెలివరీ అనేది ఆ టైంలోనే మనం చేయాలి. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఎగ్జాస్టివ్ ప్రొఫెషన్ అండి, అండ్ ఇట్ టేక్స్ అవే ఆల్ యువర్ టైం. బట్ ఏమంటే మీకు ఆ ప్యాషన్ ఉంటే దాన్ని అరౌండ్ దట్ ప్రొఫెషన్ మనం అన్నీ చేస్తాం. సో ఆల్ దీస్ ఇయర్స్ వీ వర్ ఏబుల్ టు టేక్ అవుట్ ద టైం అనమాట. టైం తీసుకొని మిగతా యాక్టివిటీస్ అన్నీ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అది ఈవెన్ యోగా, మెడిటేషన్, ఎవ్రీథింగ్ షుడ్ ఇన్కాపరేట్ ఇన్ టు యువర్ లైఫ్. అలాగా స్లోగా స్టార్టింగ్ నుంచే మనము ఇవన్నీ కూడా ఇన్కాపరేట్ చేసుకుంటే లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. కానీ సర్టన్ థింగ్స్ మనం మిస్ చేసింది మనం ఏం అనుకోకూడదు. కానీ అలా మీకు ఏమైనా ఉందా అండి? చాలా మూమెంట్స్ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఐ వాజ్ గోయింగ్ టు గో ఫర్ డెస్టినేషన్ వెడ్డింగ్ టు ఉదయపూర్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మై క్లోజ్ ఫ్రెండ్స్ డాటర్స్ వెడ్డింగ్, అండ్ హియర్ దే వాజ్ ఎ ట్రిప్లెట్స్ అనమాట. సో అదే టైంకి దెన్ ఐ హ్యాడ్ టు అరేంజ్ అండ్ ఐ హ్యావ్ టు బీ దట్ ట్రిప్లెట్స్ డెలివరీకి. సో ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ఎవ్రీథింగ్ అండ్ స్టే బ్యాక్. బట్ ఆ సాటిస్ఫాక్షన్ వేరే. సపోజ్ సంథింగ్ హ్యాపన్స్, యూ కాంట్ ఆన్సర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ట్రూ. So then that is the happiness and that is the reward of missing all the, it may be function, it may be the movies, we may go in the interval, we may come out in the interval. So many things that keep happening in our lives. But ఇంట్లో నుంచి అబ్రప్ట్ గా బయట వచ్చేసిన సిచ్యువేషన్స్ కూడా. yes. So అది కూడా ఎట్లా patient baby when they go out happily and you are able to treat them, then everything is forgotten అండి. ఓకే మేడం, ఇంకొక సిచ్యువేషన్ని మీరు ఎలా విశ్లేషిస్తారో చెప్పండి అండి. ఇప్పుడు గైనకాలజిస్టుల పైన అంటున్న మాట ఏంటి అంటే, అక్కడికి వెళ్తే చాలు కొందరి గైనకాలజిస్టులని ఒక ట్యాగ్ ఇచ్చేస్తున్నారండి, సి సెషన్ ఎక్కువ రెఫర్ చేస్తున్నారు, నార్మల్ డెలివరీ సజెస్ట్ చేయట్లేదు అన్న మాట అంటున్నారు. సో దీన్ని కొందరు ఎలా జస్టిఫై చేస్తున్నారు అంటే, ఇప్పుడు
సి సెషన్ ఎక్కువ పడుతోంది, నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవ్వట్లేదు అంటే అక్కడ డాక్టర్ ఫాల్ట్ కాదు, పేషెంట్ ఫాల్ట్. ముందులాగా వర్కౌట్స్ కానీ ఇలాంటివి చెయ్యట్లేదు, స్ట్రెస్ లేక రెగ్యులర్గా వర్కౌట్స్ చేయకపోవడం వల్లనే సి సెషన్ పడుతోంది అనేది జస్టిఫికేషన్ ఇస్తున్నారు. యాజ్ ఏ గైనకాలజిస్ట్గా మీరు ఆ తరాన్ని చూశారు, ఈ తరాన్ని చూస్తున్నారు, కొన్ని డికేడ్స్ నుంచి కూడా మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అప్పటి మదర్స్ని ఇప్పుడు డెలివరీస్ని చూస్తున్నప్పుడు మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇది చాలా తరచుగా మమ్మల్ని అడిగే ప్రశ్న అండి. ఎందుకు సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ అవుతున్నది? అండ్ ఇప్పుడు మనం చూస్తే కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నది అని చెప్పేసి దిస్ ఇస్ అ క్వశ్చన్ ఆఫెన్ ఆస్క్డ్ అనమాట మమ్మల్ని. అది మనం చూస్తే డెఫినెట్లీ అండి 40 years బ్యాక్కి ఇప్పటికీ సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ అయింది. ఎందుకు అయింది అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ చేస్తున్నాం. ఓకే. సో అండ్ ఆల్సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకు ముందు ఇంత హైపర్ టెన్షన్ ఉన్న బేబీస్ ఉంటే మదర్కి మేము సాల్వేజ్ చేసేవాళ్ళం కాదు బేబీస్ని. 1 kg బేబీ 600 900 అట్లా గ్రామ్స్ ఉన్న బేబీస్ని మేము సాల్వేజ్ చేసేవాళ్ళం కాదు మేడం. మందెక్కించేసి బేబీ వచ్చేస్తే డెలివరీ అయితే తల్లి బతుకు జీవుడా అని మేము బతుకు జీవుడా అని బయటపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఎన్ఐసియులు చాలా బాగా వచ్చినాయి అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ గుడ్ ఎన్ఐసియు సెటప్ మనం చిన్న సైజ్ బేబీస్కి కూడా మనం సాల్వేజ్ చేయగలుగుతున్నాం. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువైంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఎందుకంటే పిల్లలు కొంచెం లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు, లేట్గా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా లేట్గా పిల్లలు కంటున్నారు. సో ఆ ఫస్ట్ చైల్డ్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ చైల్డ్ కూడా పోవటం లేదు. సో దీస్ డెమోగ్రఫిక్ చేంజెస్ అంటారనమాట. ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా ఎక్కువ అయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రతి ప్రెగ్నెన్సీ ఒక ప్రెషస్ ప్రెగ్నెన్సీ అవుతుంది. దానికి ముందు ఏంటంటే వాట్ ఈస్ ద ఎన్వైరన్మెంటల్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. సో వెన్ మన వాతావరణంలో వాటర్ అయితే ఏమి, గాలి అయితే ఏమి, నీరు అయితే ఏమి, వీటన్నిటిలో పొల్యూషన్ ఎక్కువైంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ అనేది, నానో పార్టికల్స్ అనేది ఎక్కువైపోతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంతకుముందు మేము ఇంత నీరు తగ్గిపోవడం అనేది ఎక్కువ చూడలేదు, ఈ ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీస్ చూడలేదు. ఇవన్నిటితో పాటు ఈ డాప్లర్ స్టడీస్, ఈ స్కానింగ్స్ అన్నీ కూడా ఎక్కువైనాయి. సో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ప్రాబ్లమ్స్ ఎర్లీ అండ్ వీఆర్ ట్రయింగ్ టు సేవ్ ద బేబీస్ ఎర్లీ. అది ఒక సైడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు తల్లులు కూడా చాలా ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ అబౌట్ రెగ్యులర్గా కూర్చునేది. తర్వాత ఇప్పుడు ఇండియన్ టైప్ బాత్రూమ్స్ పోయి ఈ వెస్టర్న్ టైప్ ఆఫ్ కమోడ్స్ అవి, దానివల్ల వాళ్ళు గొంతు కూర్చోవటం లేదు, కూర్చొని ఏది పని చేయటం లేదు. వీటి వలన ఎక్సెసివ్ రెస్ట్ వలన వాళ్ళ బేబీ సైజ్ పెరుగుతున్నదండి. ఎక్సెసివ్ రెస్ట్ సో వాళ్ళ బేబీ సైజ్ ఎక్కువైతున్నది. నాట్ ఓన్లీ సైజ్ అండి, ద వెయిట్. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీకి ఉపక్రమించినప్పుడు వాళ్ళ వెయిటే 80 kgs ఉంటుంది స్టార్టింగే. సో దట్ ఆల్సో ఈజ్ మోర్. పాలిసిస్టిక్ ఓవరీస్ ఎక్కువ. సో ఏమవుతుందంటే వెన్ దే స్టార్ట్ విత్ మోర్ వెయిట్, మోర్ దెన్ 65 ఆల్సో, వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఎక్కువైతుంది. సో వెన్ యూ లుక్ ఎట్ సమ్ ఫాల్, ఈవెన్ ఇన్ అవర్ సెటప్ మేము చూస్తున్నాం, ఏదో ఒక గ్లూకోజ్ అబ్నార్మాలిటీస్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద మదర్స్కి గ్లూకోజ్ అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి. సో గ్లూకోజ్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు బేబీస్ మరీ పెద్దగా తయారవుతారు. సో ఇది ఒక సైడు, అది ఒక సైడు. ప్లస్ అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఇవన్నీ ఒకటి. ప్లస్ ఇప్పుడు ఈ మధ్యలో వెరీ గుడ్ ఇండక్షన్ మెడిసిన్స్ వచ్చాయి. సో మనం ఇండక్షన్ ఆఫ్ లేబర్ మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఇండక్షన్ ఆఫ్ లేబర్ తక్కువ చూసి అరే హైరెక్స్ ఉందని అమ్మ డేట్ పెట్టుకోండి చేద్దామనేది చేయకుంటే, ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేయకుంటే సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. సో ప్రైమీస్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ మీద మనము కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడము, మెంటల్గా వాళ్ళు రెడీగా ఉండడం, ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్ ద ఎఫెక్టివ్ కరెక్ట్ యాటిట్యూడ్ ప్రెగ్నెన్సీతో ఉండాలన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అబ్నార్మల్,
దిస్ ఈజ్ నార్మల్ అనే యాటిట్యూడ్ అనమాట. మనం ఎంత నార్మల్ అనుకోవాలన్నా కూడా సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్. సో దాని మీద కూడా మనం దృష్టి సాగించాలి. ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద ఎయిర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఢిల్లీ ఇన్ హైదరాబాద్. సో ఇవన్నీ కూడా చూస్తే ఉమ్ము నీరు తగ్గిపోవడము, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ రావడము, ప్రెషస్ ప్రెగ్నెన్సీ అవ్వడం, దీనివల్ల సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువైంది. ఇది తగ్గించాలంటే మనం ఫస్ట్ నుంచి న్యాచురల్ డైట్ చేయడము, వాళ్ళకి యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, యాంటీనేటల్ అంటే ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా అవసరం అండి. అండ్ ఇండక్షన్ ఆఫ్ లేబర్. అని ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం వెయిట్ చేయాలి. చాలా మందికి 36 వీక్స్ 9వ నెల పడంగానే ఇంకా అయిపోతుంది అనుకుంటారు డెలివరీ. సో వెయిట్ చేయాలి, 40 వీక్స్ వరకు వెయిట్ చేయాలి. 40 వీక్స్ తర్వాత 1 వీక్ కూడా వెయిట్ చేయాలి. ఓకే, అది వెయిట్ చేయటం లేదు, భయపడిపోతున్నారు. సో ఆ భయపడకుండా ఉండేదానికి బేబీ బాగుందా లేదా అని స్కానింగ్ చేసి డాప్లర్ చేసి మనం నిర్ధారణ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనము వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్. దానివల్ల సిజేరియన్ సెక్షన్ రేట్స్ పెరుగుతున్నది. ఇవన్నీ చేసి మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇవాళ మీ వాల్యుబుల్ టైం మా ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా విషయాలు మాకు తెలియచేశారు. అండ్ అలానే అమ్మ అవ్వటం ఒక వరం అంటారు, అలాంటి బోలెడంత మందికి అమ్మయ్యే అవకాశం మీరు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి మీకు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి, మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.